మ్యాక్సిమం ఇంతకు మించి అయితే నీకు ఏ డీటెయిల్స్ వెబ్సైట్ రిలేటెడ్గా అవసరమైతే ఉండదురా. ఎప్పుడూ కూడా వెబ్సైట్ ఎలా ఉంటుంది అంటే ఒక లెర్నింగ్ నేర్చుకోవడం మీద ఉండాలి తప్పించి అది కాన్సెప్ట్ని నేర్చుకునే విధంగా ఉండాలి తప్పించి కాన్సెప్ట్ని బట్టి పట్టేసి చదివేద్దాం అనే థాట్లో ఉండకు. అది చాలా మంది స్టూడెంట్స్ చేసేటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ప్రిపేర్ అయిపోతున్నాం వెబ్సైట్ 2027 క్రాక్ చేసేస్తున్నాం అనుకుంటారు. ఇందుకోసం చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారో తెలుసా, పొద్దున్నే లేచి యూట్యూబ్లో స్ట్రాటజీ వీడియోలు చూస్తారు. అంటే 2027ని ఎలా క్రాక్ చేయాలి, లైక్ నియర్లీ ఒక 10-20 అలా చూసుకుంటూ వచ్చేస్తారు. 10 వీడియోలు 15 వీడియోలు చూసేస్తారు. అదే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేటప్పటికి ఒక 20-30 వీడియోలు ఏమో ఇన్స్టా వీడియోలు చూసేసి మోటివేషనల్ అయిపోతారు. మోటివేషనల్ అవ్వడం, ఈ స్ట్రాటజీ వీడియోలు చూడడం అయితే మ్యాటర్ కాదు. సో ఇన్ని నువ్వు 100 ఇన్స్టా వీడియోలు చూసి ఒక 50 స్ట్రాటజీ వీడియోలు చూసినా నీకు మార్కులు అయితే రావు. నీకు ఎప్పుడు మార్కులు వస్తాయి, వెబ్సైట్లో మంచి ర్యాంక్ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు బుక్ ఎప్పుడు తీసి చదువుతావో అప్పుడే వస్తుంది. నేనంతా కూడా రియాలిటీగా మాట్లాడతా, డైరెక్ట్ ఫ్యాక్ట్సే మాట్లాడతా. సో నువ్వు ఎప్పుడైతే బుక్ తీసి చదువుతూ మొదలు పెడతావో అప్పుడు మాత్రమే నీకు వస్తుంది. వెబ్సైట్లో ర్యాంక్ కూడా అప్పుడే వస్తుంది. ఓకేనా? లేదు నువ్వు ఇన్స్టా వీడియోలు చూస్తాను, మోటివేషనల్ వీడియోస్ చూసేస్తాను అంటే మోటివేషనల్ వీడియోస్ ఇన్స్టా వీడియోస్ చూస్తే రాదమ్మా. బుక్ తీసి చదివితేనే నీకు వెబ్సైట్లో ర్యాంక్ వస్తుంది. ఓకేనా? నేను నీకు ఈ వీడియోలో ఏం చెప్తానంటేరా, నువ్వు ఇంకా రిమైనింగ్ ఏ వీడియోస్ చూడాల్సిన అవసరం లేకుండా 2027లో వెబ్సైట్ క్రాక్ చేసే విధంగా అన్నీ కవర్ చేసేస్తా పాయింట్స్. ఇంకా నువ్వు ఏ వీడియోలు కూడా చూడాల్సిన అవసరం లేదు, మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ చేసేస్తా. ఓకేనా? సో ఇక్కడ నీకు పాయింట్ ఏంటి అంటే 2027లో ఎలా క్రాక్ చేయాలి అంటే ముందు స్టూడెంట్స్ యొక్క డ్రాబ్యాక్స్ తెలుసుకోవాలి. అంటే నీ డ్రాబ్యాక్స్ ఏంటో నీకు తెలియాలి. నీ డ్రాబ్యాక్స్ ఏంటి, దానితో పాటుగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా చదివితే మంచిగా మార్కులు వస్తాయి, దానితో పాటుగా ఒక టైం టేబుల్ కూడా నీకోసం నేనే ఇస్తా. అండ్ దానితో పాటుగా హైవైటెడ్ చాప్టర్స్ ఏంటి అండ్ బెస్ట్ బుక్స్ ఏంటి, ఎంపీసీకి మార్క్స్ కూడా ప్రీవియస్ ఇయర్స్లో మార్క్స్ ర్యాంకు ఏ విధంగా వచ్చాయి అనేది కూడా చూద్దాం. మ్యాక్సిమం ఇంతకు మించి అయితే నీకు ఏ డీటెయిల్స్ వెబ్సైట్ రిలేటెడ్గా అవసరమైతే ఉండదురా. సో అన్నీ కూడా కవర్ చేసేస్తాను. సో ఏవి ఎలా చేయాలని చెప్తున్నాను చూడు. ఫస్ట్ నీ డ్రాబ్యాక్స్ ఏంటనేది తెలుసుకో. ఎప్పుడూ కూడా ఒకటే పాయింట్, నీ డ్రాబ్యాక్ ఏంటో తెలిస్తే నువ్వు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేదే మెయిన్ పాయింట్. ఓకేనా? సో ఎక్కువ మంది స్టూడెంట్స్ డ్రాబ్యాక్స్ ఇవేరా. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే చాలా ఫస్ట్ ఇయర్ అంతా వేస్ట్ చేసేసాను, సెకండ్ ఇయర్లో గట్టిగా ట్రై చేస్తే వెబ్సైట్ వస్తుందో రాదో అని అనుకుంటారా. అలాంటి స్టూడెంట్స్కి చెప్తున్నాను, నువ్వు ఫస్ట్ ఇయర్ వేస్ట్ అయిపోయినా కూడా నువ్వు గట్టిగా ట్రై చేస్తే, సెకండ్ ఇయర్ నుంచి గట్టిగా ట్రై చేస్తే ఖచ్చితంగా ర్యాంక్ అయితే వస్తుంది, ఖచ్చితంగా మంచి ర్యాంక్ అయితే వస్తుంది. ఓకేనా? సో దానికి ఏం కావాలి, ఎలా చదవాలి అనేది చెప్తా. ఫస్ట్ నువ్వు ఫస్ట్ ఇయర్ వేస్ట్ అయిపోయిందనే బాధ కన్నా నువ్వు ఎలా చదివితే మంచిగా వస్తుంది అనేది జాగ్రత్తగా విను. ఓకేనా? సో ఖచ్చితంగా నువ్వు గట్టిగా ట్రై చేసి ర్యాంక్ రప్పించడానికైతే ట్రై చేయి. అండ్ నెగ్లిజెన్స్ అయితే అస్సలు ఉండకూడదురా. నెగ్లిజెన్స్, పోస్ట్ పోన్ చేయడాలు, కొన్ని నెగ్లిజెన్స్ అంటే లైట్లే ఏదో ఒకటి వస్తే వస్తుందిలే లేకపోతే లేదులే అనుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుందమ్మా. ఏంటంటే టాప్ కాలేజీలో చదివిన వాడికి వెబ్సైట్లో మంచి ర్యాంక్ వచ్చి టాప్ కాలేజీలో చదివినటువంటి ఫ్యూచర్ ఒకలా ఉంటుంది, లైట్ తీసుకుని నెగ్లెక్ట్ చేసి నార్మల్ కాలేజీలో చదివినటువంటి ఫ్యూచర్ ఒకలా ఉంటుంది. ఆ స్టూడెంట్ ఫ్యూచరు ఈ స్టూడెంట్ ఫ్యూచర్ రెండు చాలా డిఫరెన్స్ వస్తుంది. సో నెగ్లెక్ట్ చేయకరా, ఈ వెబ్సైట్ 2027ని క్రాక్ చేయాలి అనే ఆలోచనలో ఉండు. సో ఎలా క్రాక్ చేయాలి అనేది చూద్దాం. సో ఖచ్చితంగా నెగ్లెక్ట్ అయితే చేయకు. ఓవర్ కాన్ఫిడెన్స్, నీకు టాపర్ అయినా కొంతమంది ఏంటంటే చాలా టాప్ ఐపీయూలో బాగా ఎక్కువ మార్కులు వచ్చేస్తాయి అనమాట. సో బాగా ఎక్కువ మార్కులు వచ్చేసినాయి ఇంకా లైట్లే మనకి ఆ ఎంసెట్ కూడా మంచి ర్యాంక్ వచ్చేస్తుంది వెబ్సైట్ కూడా అనుకుంటారు. బట్ ఐపీఈ మార్కులకి వెబ్సైట్కి సంబంధం ఉండదు. ఓకేనా? సో అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్లు కూడా పెట్టుకోకు. అండ్ చాలామందికి గైడెన్స్ క్లారిటీ ఉండదురా. సో ఎందుకు గైడెన్స్ క్లారిటీ ఉండదు అంటున్నానంటే, చాలామంది చాలా స్ట్రాటజీ వీడియోలు చూస్తారు, చాలా స్ట్రాటజీ వీడియోలు చూసేసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ చెప్తారనమాట. స్టూడెంట్ కన్ఫ్యూజ్ అయిపోతాడు, ఈ అమ్మ ఏం చేయాలరా, ఎలా చేయాలరా ఏంట్రా అనేది చాలామందికి తెలియదు. ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండదు. సో ఇక్కడ నేనంతా కూడా రియాలిటీ బేస్ చేసి చెప్తాను. నేను నీకు చెప్పేటప్పుడే క్లారిటీ వస్తుంది, ఓరి అమ్మ ఇంత నిజంగా రియాలిటీ లాగే అనిపిస్తుంది. సో నీకు పర్ఫెక్ట్గా రియాలిటీయే చెప్తాను, రియాలిటీ బేస్ చేసే చూసుకోను. ఓకేనా? అంతే తప్పించి నువ్వు ఎలా చేసినా నీకు మార్కులు వచ్చేస్తాయి ఈ టైప్ ఆఫ్ వీడియోస్ మనకి కాదు. ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అసలు వద్దు మనకి. ఓకే, నీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తాను, నువ్వు చేయగలవా లేదా, చేయగలిగితే ఎలా చేయాలి అనేది కూడా క్లారిటీగా తెలియాలి. సో ఒక ప్రాపర్ గైడెన్స్ చూసుకో. అండ్ ఈ రోజు నుంచి నువ్వు ఫోకస్ అంతా కూడా లెర్నింగ్ మీద పెట్టరా.
అంటే నేర్చుకోవడానికి పెట్టు, బట్టి పెట్టడానికి పెట్టకు. ఎప్పుడూ కూడా ఎప్సెట్ ఎలా ఉంటుంది అంటే ఒక లెర్నింగ్ నేర్చుకోవడం మీద ఉండాలి తప్పించి, అది కాన్సెప్ట్ని నేర్చుకునే విధంగా ఉండాలి తప్పించి కాన్సెప్ట్ని బట్టి పట్టేసి చదివేద్దాం అనే థాట్లో ఉండకు. ఓకేనా, నేర్చుకోవడం అనేది ట్రై చేయి. అండ్ పీవైక్యూస్ని కొంతమంది నెగ్లెక్ట్ చేసేస్తారా, ఆ పీవైక్యూస్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకేనా, ఫస్ట్ నేను ఇక్కడ నీకు డయాగ్రామ్ ఏదైతే కనబడుతుందో, ఈ స్లైడ్లో డయాగ్రామ్ ఏదైతే కనబడుతుందో అది టాపర్స్ అందరి యొక్క సైకిల్. అది అందరి టాపర్స్ యొక్క సైకిల్ ఇదే. నువ్వు వెబ్సైట్లో ఒక టాప్ వచ్చిన వాళ్ళు 10 మందిని అడుగు, వెబ్సైట్లో టాప్ వచ్చిన వాళ్ళు 10 మందిని అడిగితే 10 మందిలో ఒక 9 మంది 8 మంది ఈ సైకిల్నే ఫాలో అవుతూ ఉంటారు. ఈ సైకిలే నువ్వు కూడా ఫాలో అవ్వు. నువ్వు యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా ఇది సైకిల్ ఫాలో అయితే ఖచ్చితంగా నీకు ర్యాంక్ అయితే వస్తుంది. ఎలా సార్ ఇదేంటి అంటే, నువ్వు ఎప్పుడైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ని ఈ సైకిల్ కంప్లీట్ అయ్యే విధంగా నేర్చుకో. ఫస్ట్ కాన్సెప్ట్ అటామిక్ స్ట్రక్చర్ లెసన్ ఉంది, ఆ అటామిక్ స్ట్రక్చర్ లెసన్లో ఏదో బోర్స్ థియరీ ఏదో నేర్చుకోవాలనుకున్నాం. సో ఇది ఎలా నేర్చుకోవాలి అనేది క్లారిటీగా చెప్తున్నాను చూడు. సో ఫస్ట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటూ చదవాలి. కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటూ చదివి దాని రిలేటెడ్గా ఏవైనా క్వశ్చన్స్ అడిగితే ప్రాక్టీస్ చేయడానికి కొన్ని క్వశ్చన్లు చేయాలి. ప్రాక్టీస్ చేయడానికి కొన్ని క్వశ్చన్లు అంటే క్వశ్చన్స్ ఏ టైప్లో అడుగుతున్నాడు అనేది క్లారిటీగా ఇక్కడ తెలుస్తుంది. అండ్ పీవైక్యూస్ అయితే పక్కాగా చేయాలరా. సో నువ్వు ఈ ప్రాక్టీస్ క్వశ్చన్లు చేసిన తర్వాత నీ క్వశ్చన్లు ఏ టైప్లో అడుగుతున్నాడో క్లారిటీ వచ్చేస్తుంది. నువ్వు చేయగలుగుతున్నావా లేదని పీవైక్యూస్ అయితే చెక్ చేసుకో. సో పీవైక్యూస్ చేయగలవు, వెల్ అండ్ గుడ్, బాగా చేయగలవు. అండ్ ఇక్కడ వరకు నువ్వు నేర్చుకునేటంత పార్ట్, ఈ పార్ట్ అంతా కూడా నేర్చుకున్నంత వరకే. సో నేర్చేసుకున్నావు, పీవైక్యూస్ కూడా అయిపోయినాయి సార్, ఇక్కడతో చాలామంది ఆపేస్తారా. ఇది చాలా పెద్ద తప్పు, అస్సలు ఆపకూడదు. సో సైకిల్ అంతా కూడా కంప్లీట్ చేయి. ఒక కాన్సెప్ట్ నీకు పెర్ఫెక్ట్గా రావాలి అంటే సైకిల్ అంతా కూడా కంప్లీట్ అవ్వాలి. సో పీవైక్యూస్ కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు టెస్ట్లు అయితే రాసుకోవాలమ్మా. దాని రిలేటెడ్గా ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నావో ఆ కాన్సెప్ట్ రిలేటెడ్గా టెస్ట్ అయితే పక్కాగా రాయాలి. సో టెస్ట్ రాయి. సో టెస్ట్ రాసిన తర్వాత ఆ టెస్ట్ అనాలిసిస్ చేయాలన్నమాట. అంటే నువ్వు ఆ టెస్ట్లో ఎక్కడెక్కడ మిస్టేక్ వచ్చినాయో జాగ్రత్తగా చూసుకుని ఆ మిస్టేక్స్ని నువ్వు ఓవర్కమ్ చేయాలి. ఆ మిస్టేక్స్ మరలా రిపీట్ అవ్వకుండా, లైక్ మరలా ఆ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ని మరలా రివైజ్ చేయడం కానీ, ఆ ఫార్ములాని మళ్ళీ బాగా చూసుకోవడం కానీ, ఇవన్నీ కూడా టెస్ట్ అనాలిసిస్ ద్వారా చేయాలి. సో అవి చేసి టెస్ట్ అనాలిసిస్ చేసి ఏవైతే రాలేదో అవన్నీ కూడా ఆ టాపిక్ అంతా కూడా మరలా రివైజ్ అయితే చేయాలి. ఓకేనా, సో ఇది ఒక సైకిల్ అనమాట. ఈ సైకిల్ నీకు పెర్ఫెక్ట్గా కంప్లీట్ అయితేనే కాన్సెప్ట్ కంప్లీట్ అయినట్టు. ఓకేనా, నువ్వు కాన్సెప్ట్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఈ సైకిల్ కంప్లీట్ అవుతుందా లేదనేది చెక్ చేసుకో. సో ఈ సైకిల్ కంప్లీట్ అయితేనే కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నువ్వు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా చదవాలో కూడా చెప్పేస్తున్నాను చూడరా. ఎక్కువ శాతం ఎంసెట్ రిలేటెడ్గా చెప్తున్నాను, ఇది ఎప్సెట్ రిలేటెడ్గా. సో మ్యాథ్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఫార్ములాస్ రాసుకోరా. ఫార్ములాస్ రాసుకుని ఆ ఫార్ములాని ఒక్కొక్క దానికి సబ్స్టిట్యూషన్ అయితే చేయాలి. నువ్వు ఒక చోట ఏవైతే మ్యాథ్స్ ఉన్నాయో మ్యాథ్స్ ఫార్ములాలన్నీ ఫస్ట్ లెసన్లో మ్యాథ్స్ ఫార్ములాలన్నీ ఒక చోట రాసేసుకుని ప్రతి ఫార్ములాని ఒక్కొక్క దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకో. ఫస్ట్ ఫార్ములా దాని రిలేటెడ్గా ఒక 5 క్వశ్చన్లు ఇచ్చి, సెకండ్ ఫార్ములా దాని రిలేటెడ్గా ఒక 5 క్వశ్చన్లు, థర్డ్ ఫార్ములా దాని రిలేటెడ్గా ఒక 5 క్వశ్చన్లు. ఇలా చేయడం వల్ల ముందు ఫార్ములాస్ నేర్చేసుకుని అలాగ క్వశ్చన్స్ చేయడం వల్ల నీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఆ ఫార్ములా రిలేటెడ్లో అని క్లారిటీ వస్తుంది. మ్యాక్సిమం ఒక ఫార్ములా రిలేటెడ్గా అడగొచ్చు, బట్ ఇప్పుడు పేపర్స్ అనేవి కొద్దిగా టఫ్నెస్ పెంచుతున్నాడు కాబట్టి 2-3 కాన్సెప్ట్స్ కలిపి అడుగుతాడు. సో ఆ మోడల్ కూడా ఒకసారి అయితే చేసేసుకో. ఓకేనా, సో మ్యాథ్స్ ఎప్పుడు కూడా ఫార్ములాస్ నీకు ఎంత గట్టిగా గ్రిప్ ఉంటే అంత బాగా నీకు స్కోర్ వస్తుంది. అదే ఫిజిక్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఫార్ములాస్ మ్యాటర్ కాదు, నీ క్వశ్చన్ అర్థం అవ్వడం మ్యాటర్. ఎందుకంటే నువ్వు కాన్సెప్ట్ని బాగా క్లియర్గా విజువలైజ్ చేసుకోవాలన్నమాట. క్వశ్చన్లు అంతా కూడా కాన్సెప్ట్ అంతా కూడా విజువలైజ్ చేసుకుంటే, నువ్వు ఎంత క్వశ్చన్ని బాగా విజువలైజ్ చేసుకుంటే అంత స్కోర్ ఫిజిక్స్లో వస్తుంది నీకు. సో మొత్తం అంతా కూడా కాన్సెప్ట్ విజువలైజేషన్ మీద ఉంటుంది. నీకు కాన్సెప్ట్ క్వశ్చన్ క్లారిటీగా అర్థమైంది, పెర్ఫెక్ట్గా నువ్వు ఫార్ములా రాయొచ్చు. ఫార్ములా రాసిన తర్వాత సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా బాగా గుర్తుపెట్టుకోరా, యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత బాగా విజువలైజ్ చేసుకుంటే ఫిజిక్స్ని అంత బాగా స్కోర్ వస్తుంది. అండ్ కెమిస్ట్రీ వచ్చేటప్పటికి మనకి ఆర్గానిక్, ఫిజికల్, ఇన్ఆర్గానిక్ ఉన్నాయి. సో ఫిజికల్, ఇన్ఆర్గానిక్ ఎలా చదవాలి, ఫిజికల్ ఎలా చదవాలి అంటే నేను ఇందాక మ్యాథ్స్కి ఎలాగైతే చెప్పానో ఆ మోడల్ ఎరా. సో ఫస్ట్ ఫార్ములాస్ రాసుకోవడం, ఫార్ములాస్ రాసిన తర్వాత ఆ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అనేది చూసుకోవడం.
అండ్ కెమిస్ట్రీలో యూనిట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో యూనిట్స్ దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇనార్గానిక్ వచ్చేటప్పటికి ఎన్సీఆర్టీ అయితే బాగా ప్రిఫరెన్స్ ఇవ్వి, ఎన్సీఆర్టీ బాగా ప్రిఫరెన్స్ ఇచ్చి ఎక్కడైతే ఎక్సెప్షన్స్ వస్తున్నాయో ఆ ఎక్సెప్షన్స్ మించే క్వశ్చన్లు అడుగుతాడు. అండ్ నీకు కెమిస్ట్రీలో ఇనార్గానిక్ కెమిస్ట్రీ అనేది బాగా స్కోరింగ్ సబ్జెక్టు. సో నువ్వు ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు కెమిస్ట్రీలో. ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంతా కూడా నీకు ఎన్సీఆర్టీ రిలేటెడ్లో తగులుతుంది. అండ్ ఎక్సెప్షన్స్ అయితే చాలా బాగా గుర్తుపెట్టుకో, ఓకేనా. ఒక పక్కన నోట్స్లో రాసేసుకుంటూ ఉండు. ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక పక్కన నోట్స్లో రాసేసుకుంటే కాన్సెప్ట్ బాగా నేర్చుకోవాలమ్మా. సో కాన్సెప్ట్ అయితే బాగా నేర్చుకో, ఓకే. అండ్ ఆర్గానిక్ వచ్చేటప్పటికి ఏంటంటే నువ్వు రియేజెంట్ అనేది ముందున్న దాని నుంచి ఎలాగా అంటే కన్వర్షన్, రియేజెంట్ ఏ విధంగా కన్వర్ట్ చేస్తుంది, ఏ రియేజెంట్ ఏ విధంగా కన్వర్ట్ చేస్తుంది అనేది నీకు ఐడియా రావాలి. అలాగా నేర్చుకున్నావు అనుకో, ఏ రియేజెంట్ ఎలా కన్వర్ట్ చేస్తుందని ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే నీకు ఈజీగా వచ్చేస్తుంది. మెకానిజమ్స్ అయితే కుదిరినంత వరకు ట్రై చేయి, నేర్చుకుంటే బాగుంటుంది. అండ్ ఇది నీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నేర్చుకునేటువంటి విధానం. అండ్ టైం టేబుల్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే నీకు మొత్తం ఇప్పుడు నుంచి జూన్ వరకు, ఇప్పుడు మనకు ఆల్రెడీ మే రన్నింగ్ అవుతుందిరా. సో జూన్ నుంచి జాన్యువరి లోపే కంప్లీట్ చేసేయాలి మొత్తం సిలబస్ అంతా కూడా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా కూడా. ఎందుకంటున్నానంటే నీకు ఫిబ్రవరి మార్చ్ వచ్చేటప్పటికి ఐపీఈ ఎగ్జామ్స్ జరుగుతాయి, ఏప్రిల్ మే వచ్చేటప్పటికి రివిజన్స్కి మాక్ టెస్ట్లకి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. సో నువ్వు కుదిరినంత వరకు జాన్యువరి లోపే మొత్తం అంతా కంప్లీట్ చేయడానికి ట్రై చేయి, ఓకేనా. మొత్తం అంతా కూడా జాన్యువరి లోపే కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. సో జాన్యువరి లోపు కంప్లీట్ చేయాలంటే నీకు నియర్లీ 240 days ఉన్నాయి. లెక్కగా కౌంట్ చేసుకుంటే 90 చాప్టర్స్ ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం కలిపి నియర్లీ 90 చాప్టర్స్ ఉంటాయి. సో నువ్వు దీని ప్రకారంగా లెక్కలు కరెక్ట్గా వేసుకుంటే నువ్వు 2 చాప్టర్స్ 5 రోజుల్లో కంప్లీట్ చేయాల్సి వస్తుంది. 2 చాప్టర్స్ 5 రోజుల్లో కంప్లీట్ చేయాలి, ఓకేనా. సో 2 చాప్టర్స్ 5 రోజుల్లో కంప్లీట్ చేసే విధంగా నువ్వు సెట్ చేసుకో. 2 చాప్టర్స్ 5 రోజుల్లో కంప్లీట్ అవ్వాలి. ఒక రోజు అయితే మరలా రివిజన్కి ఇచ్చే. సో రివిజన్కి ఒక రోజు ఇచ్చేస్తే అంటే టోటల్గా నువ్వు 6 daysకి 2 చాప్టర్స్ కంప్లీట్ చేస్తున్నట్టు. ఆ 6 daysకి 2 చాప్టర్స్ చెప్పున కంప్లీట్ చేస్తే నువ్వు జాన్యువరి లెవెల్కి వచ్చేటప్పటికి నియర్లీ 80 చాప్టర్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో నువ్వు పెర్ఫెక్ట్గా ఉండొచ్చు. అంటే నేను ముందే చెప్తున్నాను, 6 daysకి 2 చాప్టర్స్ పక్కాగా కంప్లీట్ అయిపోవాలి. సో ఎక్కడా కూడా పోస్ట్ పోన్ అయితే అవ్వకూడదు. అండ్ నేను నీకు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఆల్రెడీ నువ్వు సెకండ్ ఇయర్ రన్నింగ్లో ఉంటావు. సో నువ్వు ఈ 2 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకుంటావు కదా. సో 2 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో 6 రోజులకి 2 చాప్టర్స్ కంప్లీట్ చేయాలి. అందులో ఒక చాప్టర్ అనేది మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్ రిలేటెడ్గా ఉంటే బాగుంటుంది. ఫస్ట్ ఇయర్ రిలేటెడ్గా ఉంటే కొద్దిగా ఫస్ట్ ఇయర్ కూడా కవర్ అవుతూ వస్తుంది. ఒకటి ఫస్ట్ ఇయర్ తీసుకో, ఒకటి సెకండ్ ఇయర్ తీసుకో. సో అలాగ సబ్జెక్టులను బేస్ చేసి చూసుకోరా. అండ్ నువ్వు ఒక ఫస్ట్ ఇయర్ తీసుకునేది కూడా ఏది తీసుకుంటావు అంటే కుదిరినంత వరకు హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ హై వెయిటేజ్ చాప్టర్స్ ప్రిఫరెన్స్ ఇచ్చి, అంటే ముందే ఎక్కువ స్కోర్ నేర్చుకుంటున్నట్టు ఉంటుంది. సో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో ముందు వాటి మీద బాగా ఫోకస్ చేసుకో. అండ్ ఎక్కువ శాతం మ్యాథ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వరా, ఎందుకంటే అది కొద్దిగా ఎక్కువ వెయిటేజ్లు ఉంటాయి కాబట్టి. సో మ్యాథ్స్ తర్వాత కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్ ఇచ్చుకుంటే బెస్ట్ ఆప్షన్, ఓకే. నెక్స్ట్ ఇంకా ఇక్కడ బుక్స్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే అమ్మ మ్యాథ్స్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం అకాడమీ టెక్స్ట్ బుక్స్ సరిపోద్దిరా, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్. బట్ పీవైక్యూస్ రిలేటెడ్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ అయినా టెక్స్ట్ బుక్లు రిలేటెడ్గా సరిపోద్ది. లేదు అంటే మీ మెటీరియల్స్ ఉంటాయి కదా, మీ కాలేజీ మెటీరియల్స్, ఆ కాలేజీ మెటీరియల్స్ అయినా సరిపోతాయి. బట్ గుర్తుపెట్టుకో ఏంటి అంటే టెక్స్ట్ బుక్ మెటీరియల్స్ కాకుండా నువ్వు పీవైక్యూస్కి అయితే సెపరేట్గా బుక్లు కొనుక్కోవడం బెటర్. ఏం బుక్ కొనుక్కుంటావంటే దిశ పబ్లికేషన్స్ రిలేటెడ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రొడ్యూస్ చేస్తుందిరా. సో ఆ దిశ పబ్లికేషన్స్ అనేది బెస్ట్. దాని తర్వాత అది నాకు వద్దు దిశ పబ్లికేషన్స్ అంటే అరిహాంతు బెటరేనమ్మా, ఎంటీజీ కూడా బెటరే. సో ఇందులో నేను ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటి అంటే నీకు దిశ పబ్లికేషన్స్ తీసుకుంటే నీకు హెల్ప్ అవుతుంది, ఓకేనా. అందుకంటే టాపిక్ రిలేటెడ్లో ఉంటుంది. సో బాగా అర్థమవుతుంది అన్నమాట. అండ్ నీకు కనపడేవన్నీ కూడా ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోరా. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో హై వెయిటేజ్ చాప్టర్స్ బాగా ఇంపార్టెంట్ ఏంటి అనేది ఇక్కడ తీసాను. ఒక్కసారి అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకో, ఓకేనా. ఇవి హై వెయిటేజ్ చాప్టర్స్ కాబట్టి నువ్వు ఎప్పుడైనా చదవాలి అనుకుంటున్నావు, ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే ముందు ఈ హై వెయిటేజ్ చాప్టర్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే బెస్ట్ ఆప్షన్ అది, ఓకేనా. అండ్ చెప్పాను కదా, ఒక్కసారి నీకు 160 మార్క్స్కి నీకు నేను చెప్పినటువంటి ప్రాసెస్లో 6 రోజులకి 2 చాప్టర్స్ చెప్పిన కంప్లీట్ చేయడం మొదలు పెడితే, హై వెయిటేజ్ చాప్టర్స్ని చూసుకుని అవి కంప్లీట్ చేయడం మొదలు పెడితే ఈజీగా 80+ అయితే వచ్చేస్తాయి నీకు.
80+ అంటే నీకు టాప్ ర్యాంక్ వస్తుంది అనమాట. అంటే టాప్ ర్యాంక్, ఖచ్చితంగా టాప్ ర్యాంక్, మంచి కాలేజీల్లో వచ్చేస్తుంది నీకు. ఓకేనా? సో అందుకనే మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కూడా ఇచ్చాను. ఇది 2025 బేస్ చేసి చేసినటువంటి మార్క్స్ వర్సెస్ ర్యాంక్. ఒకసారి ఇది కూడా కావాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండిరా, ఒక్కసారి చూడండి. ఓకే. చూసారు కదరా! సో నెక్స్ట్ ఏంటంటే నీకు ఒక బెస్ట్ ఆప్షన్ కూడా చెప్తున్నాను రా. ఏంటంటే లక్ష టీజీ ఎఫ్సెట్ బ్యాచ్ అయితే మన పీడబ్ల్యూ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ లక్ష టీజీ ఎఫ్సెట్ 2027 అనమాట. ఈ ఎవరైతే 2027లో ఎగ్జామ్ని క్రాక్ చేయాలి, ఎఫ్సెట్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ అవుతుందిరా. సో దీంట్లో ఈ బ్యాచ్ తీసుకుంటే లైవ్ క్లాసెస్ అంతా కూడా అటెండ్ అవ్వచ్చు. అండ్ క్లాస్ నోట్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. డైలీ ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్లు ఇస్తారు. అండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. ఇక్కడ టెస్ట్లు కూడా నీకు రెగ్యులర్గా కండక్ట్ చేస్తారు. అండ్ వాటితో డిస్కషన్ కూడా జరుగుతుంది. అండ్ వీడియో సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఏఐ గురువు కూడా ఉంటుందిరా. అంటే నీకు ఏదైనా చిన్న డౌట్ వచ్చిందనుకో, నీకు ఏఐ రిలేటెడ్లో లైక్ చాట్ జీబీటీ టైపు మనకి కనపడుతుంది. సో దాంట్లో నువ్వు ఏ డౌట్ అడిగినా కూడా అది రిజాల్వ్ చేసేస్తుంది. లేదు, నువ్వు 24/7 డౌట్ సపోర్ట్ కూడా నీకు ఉంటుంది దీనిలో. అండ్ దానితో పాటుగా నీకు పీవైక్యూస్ అన్నీ కూడా కవర్ చేస్తూ వీడియో సొల్యూషన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాంరా. అండ్ నీకు ఇది ఒరిజినల్గా బ్యాచ్ ఇప్పుడు ఎంతంటే 2499 నడుస్తుంది. బట్ ఇప్పుడు సమ్మర్ 300 అనే కూపెన్ అప్లై చేసావనుకోరా. సో సమ్మర్ 300 అనే కూపెన్ అప్లై చేస్తే మనకి 300 రూపీస్ అనేది మరలా తగ్గుతుంది. ఓకేనా? సో వెంటనే కుదిరినంత వరకు వెంటనే తీసేసుకుంటే చాలా బెస్ట్ రా. సమ్మర్ 300 అనే కూపెన్ అప్లై చేస్తే మరలా సమ్మర్ 300 ఎక్స్పైర్ అయిపోవచ్చు. సో కుదిరినంత వరకు తీసేసుకుంటే తొందరగా బెస్ట్ ఆప్షన్ అది.